ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. हरि ओम्. ఇవి ధ్యాన శ్లోకాస్ స్టార్టింగ్ లో చెప్పాను. మళ్ళీ చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు. సో ధ్యాన శ్లోకాస్ కూడా మీకు అప్పుడే పీడిఎఫ్ పంపించాను. ఎవరికైతే పీడిఎఫ్ లేదో నాకు మెసేజ్ చేయండి. ఇవి కూడా మధ్య మధ్యలో చదవండి, నేర్చుకోండి అన్ని. ఓకే, 9 ఉన్నాయి ధ్యాన శ్లోకాస్. ఓకే, అన్ని ఫేమస్ శ్లోకాసే. ఎక్కడో ఒక దగ్గర మనం ప్రార్థనలో పాడుతూనే ఉంటాం. వసుదేవ సుతం దేవం సర్వోపనిషదో గావః మూకం కరోతి వాచాలం, లాస్ట్కి ఎం బ్రహ్మ వరుణేంద్ర. అట్లా ఏదో ఒక టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్ని బట్టి థీమ్ బేస్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో మిగతా వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి, నేర్చుకోండి ధ్యాన శ్లోకాస్. ఓకే, స్టార్టింగ్ క్లాసెస్లో రికార్డెడ్ ఉన్నాయి. రైట్. సో మనం 6th చాప్టర్ భగవద్గీత చూస్తున్నాం. ఆ, ఈ 3-4 డేస్లో ప్రాక్టీస్ చేశారనుకుంటున్నా. చెయ్యండి గ్యాప్, నేను క్లాసెస్ తీసుకోని టైంలో. ఓకే, సో 5th శ్లోకం నుంచి ఒకసారి చదువుదాం. నేను చదువుతాను, తర్వాత మీలో ఎవరైనా కొందరు రిపీట్ చేద్దరు. 5th శ్లోకం 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధు సారీ బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. 7th. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा మానవమానయోః. 8th. 8th ఒకేసారి చెప్పాను అనుకుంటా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రైట్. నీలిమ గారు 5th శ్లోకం చెప్పండి. 5th 6th చెప్పండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైనహ్యన్మహ్యత్మనో బంధుః ఆత్మైనరిపురాత్మనః. ఆత్మైవ వా ఉంది, అది నా కాదు.
आत्मैव आत्मैव रिपुरात्मनः बन्धुरातात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तैतात्मवरिपुरात्मनः వర్తేతాత్మైవ శత్రువత్. లాస్ట్. బుక్ లో వేరే ఉంది మాతాజీ, ఓకే అట్లా ఓకే, చూసి నేను చదివాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను కదా, అది అది ఆ, ఫాలో అవ్వండి. ఓకే. సరిత గారు చెప్పండి. హరి ఓం మాతాజీ. హరి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమపసా ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మాననువసాదయేత్ ఆహా, కాదు కాదు, ఆత్మైవ హరి ఓం, ఒక్క నిమిషం. నా ఆత్మ ఆత్మానం అవసాదయేత్. అను లేదు అక్కడ, నువ్వు లేదా, అవసాదయేత్ చివరి అక్షరం అవసాదయేత్. దానికంటే ముందు ఆత్మానం కలిపేస్తే ఆత్మానం అవసాదయేత్. దానికంటే ముందు నా ఉంది, నా ఆత్మానం అవసాదయేత్. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తవ్యా ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇక్కడ కొంతమంది అంటే నేను స్క్రీన్ షేర్ కొంచెం జూమ్ లోనే పెడుతున్నాను, ఇంకొంచెం ఇదే ఫాలో అవ్వండి. స న వ ఇవి మిస్టేక్ అవుతున్నారు, మరి క్లియర్ గా కనిపించట్లేదు, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇదే ఫాలో అవ్వండి. నాది ఫోన్ కొంచెం ఫాల్ట్ ఉంది అదే అదే మాతాజీ. అర్థం అవుతుంది, ఫోనా స్క్రీనా ఏదో ఒక ఫాల్ట్ అని అర్థం అవుతుంది, అందుకే. నాది ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, డన్ డన్. అదే అందుకే, ఎందుకంటే అది రెగ్యులర్ మిస్టేక్ కాదు, అందుకోసం. అదే అదే. ఓకే, డన్. రామచంద్ర గారు. సేమ్ 5th 6th శ్లోకస్. హరి ఓం మాతాజీ. హరి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे వర్తేతాత్మైవ శత్రువత్. రైట్, వక్ల గారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे వర్తేతాత్మైవ శత్రువత్. రైట్, నాగలత గారు. హరి ఓం మాతాజీ. హరి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. రైట్, శృతి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః
बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। हरि ओम माताजी। Done. స్వప్న గారు. हरि ओम माताजी। उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्य येनात्मैवात्मना जितः अनात्मनस्सु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। రైట్. సో మోస్ట్లీ ఒక కామన్ మిస్టేక్ ఎక్కువ వచ్చింది ఎక్కడ అంటే 5th శ్లోకంలో 3వ లైన్. ఓకే, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఉంది కదా, అది మీరు హాకి యావత్తు ఫ్రీగా ఇవ్వట్లేదు అందరు. అక్కడ ఏదో ఒక కష్టం వస్తుంది, కాంప్లెక్స్ చేస్తున్నారు. హాకి యావత్తు, కానీ అది నార్మల్ హా కాదు, హాకి దీర్ఘం ఉంది, హా. ఓకే, ఆత్మైవ హ్యాత్మనో బంధువు. బంధువులో స్ట్రెస్ ఎక్కడ చేస్తున్నారంటే భ మీద చేస్తున్నారు, బంధువు అంటున్నారు. సో ఒక పదం మీద ఎక్స్ట్రా పెడితే ఇంకో పదం వేరే అయిపోతుంది, ఒక్కో అక్షరం వేరే అయిపోతుంది. ఓకే, 3rd లైన్ మళ్ళీ చూడండి. ఆత్మైవ హ్యాత్మనో బంధువు, హాకి యావత్తు. ఓకేనా, అది. దెన్ ఆత్మైవ రిపురాత్మనః, అది ఓకే. దెన్ 6th శ్లోకంలో 1st లైన్ మళ్ళీ వినండి. బంధురాత్మాత్మనస్తస్య ఆత్మానః ఆత్మానః తస్య. ఓకే, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇట్లా రావాలి, ప్రాక్టీస్ చెయ్యండి. ఇప్పుడు ఇంకా కమింగ్ క్లాసెస్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే మీరు ఓన్గా ప్రాక్టీస్ చెయ్యాలి ఇప్పుడు క్లాస్లో అనే మాత్రమే కాకుండా. ఓకే, రైట్. 7th 8th మళ్ళీ రిపీట్ చేపిస్తాను. వకుల గారు. జితాత్మన ప్రశాంతస్య जितात्मनः प्रशान्तस्य పరమాత్మ. చెప్పండి. जितात्मनः प्रशान्तस्य పరమాత్మా సమాహితః परमात्मा समाहितः శీతోష్ణ సుఖ దుఃఖేషు शीतोष्णसुखदुःखेषु తథా మానవమానయోః जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः। శృతి. जितात्मनः प्रशान्तस्य जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानवमानयोः. నా దీర్ఘం తథా మానవ. రైట్. నీలిమ గారు. जितात्मानः प्रशान्तस्य परमात्मा మళ్ళీ తాకి ఫస్ట్ తాకి దీర్ఘం ఉంది. జితాత్మనః. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तदा मानावमानयोः। సరిత గారు. जितात्मनः प्रशान्तस्य
ఉమ్. హరి ఓం. భవానీ గారు చెప్పండి. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः రైట్. సుమ గారు. చితాత్మాన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తదా మానవమానయోః. శీతోష్ణ కాదు, శీతోష్ణ అంతే. జితాత్మాణ కాదు, జితాత్మణ. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తదా మానవమానయోః. శీతోష్ణ. రైట్. ఓకే, నెక్స్ట్ శ్లోకం వెళ్దాము. ఇది ఆల్రెడీ అయిపోయింది, మొన్న రివిజన్ చేసాము. నెక్స్ట్ జ్ఞాన విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. చెప్పండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః. కూటస్థో విజితేంద్రియః కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి. యుక్త ఇత్యుచ్యతే యోగి యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. సమలోష్టాశ్మకాంచనః సమలోష్టాశ్మకాంచనః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రామచంద్ర గారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రైట్. రమాదేవి గారు. అన్మ్యూట్ చేసుకోండి రమాదేవి గారు. ఓకే, కళా గారు. గుడ్, ఇద్దరు లేరు. నాగలత గారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రైట్. పావని. హరి ఓం మ్యామ్. హరి ఓం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. గుడ్. భవాని గారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి ఒకసారి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. అది జ్ఞాన జ్ఞ అక్షరం రావాలి. అది ఒకటి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. రైట్, అలాగే రావాలి. అంతే. రైట్. లావణ్య గారు చెప్పండి. జయ శ్రీకృష్ణ మేడం. హరి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. మళ్ళీ లాస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి. యుక్త ఇత్యుచ్యతే యోగి
సమలోష్టాస్మకాంచనః. కాదు మీరు యుక్త ఇతి ఉచ్యతే, ఇతి ఉచ్యతే అయినప్పుడు ఇత్యుచ్యతే అవుతుంది. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః. రైట్. ఉమగారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రైట్. కళగారు. హరి ఓం మాతాజీ. హరి ఓం. మళ్ళీ మ్యూట్ అయ్యారమ్మా. వినిపిస్తుందా మేడం నా వాయిస్? చెప్పండి. ఎస్. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రైట్. నెక్స్ట్ శ్లోకం. సుహృన్ మిత్రార్యుధాసీన. సుహృన్ సుహృత్ అది పదం. ఓకే. సుహృత్ మిత్ర. ఓకే. నాకి మా వస్తుంది కదా. సుహృన్ మిత్ర ఉదాసీన కలిపేస్తే రూకి యావత్ వస్తుంది. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు. ద్వేషకి యావత్తు మర్చిపోదు. మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఓకే. పదం మీ మైండ్ లో బ్రేక్ చేసుకోండి. అప్పుడు బయటికి అంటున్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంటది. పదం అంతా ఒకేలాగా మైండ్ లో పెట్టుకున్నారనుకోండి, నోట్తో అంటున్నప్పుడు అంత కలగా పలగం లాగా వస్తుంది. సో మైండ్ లో దాన్ని ఎక్కడికక్కడ ప్లస్ ప్లస్ చేసి పెట్టుకుంటే ఆ వర్డ్ మాత్రమే కలిపేసి బయటికి అనాలి. అప్పుడు నోట్ నుంచి వచ్చేటప్పుడు క్లియర్గా ఉంటుంది. ఓకే. రైట్. వకుల గారు. సుహృన్ మిత్రార్యుదాసీన. సుహృన్మిత్రార్యుదాసీన సుహృన్మిత్రార్యుదాసీన. యు రావద్దు. యుదాసీన అనే పదం సెపరేట్ గా వస్తుంది. యాక్చువల్ గా అదేంటి ఉదాసీన. సో మీరు మైండ్ లో ఉదాసీన అని పెట్టుకోవాలి. సుహృన్ మిత్రార్యుదాసీన. సో అది మీ ఒక సెపరేట్ యుదాసీన అని పలకొద్దు, కలిపేయాలన్నమాట లైన్ అంతా. సుహృన్ మిత్రార్యుదాసీన. సుహృన్మిత్రార్యుదాసీన సుహృన్మిత్రార్యుదాసీన. అంటాము అక్షరము, కానీ ఉదాసీన హైలైట్ అవుతుంటది అట్లా. మధ్యస్థ ద్వేష్య బంధుషు. మధ్యస్థద్వేష్య బంధుషు మధ్యస్థద్వేష్య బంధుషు. సాధుష్వపి చ పాపేషు. సాధుష్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు. సమబుద్ధిర్విశిష్యతే. సమబుద్ధిర్విశిష్యతే సమబుద్ధిర్విశిష్యతే. చెప్పండి. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రైట్. రామచంద్ర గారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రైట్. గజవాడ శ్రీదేవి గారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రైట్. సంతోషి గారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రైట్. శృతి.
సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. గుడ్. పావని. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. గుడ్. హాసిని. హరి ఓం. హరి ఓం. చెప్పండి అమ్మా. సుహృన్నిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుషసి స్వాపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రైట్. థర్డ్ లైన్ ఒకసారి మళ్ళీ అనండి, నేనంట. సాధుష్వపి చ పాపేషు. కాదు మూడో లైన్. సాధుష్వపి చ పాపేషు. సాధుష్వపి చ పాపేషు. రైట్. స్వప్న గారు. సుహృన్మిత్రాయుదాసీన మధ్యస్థద్వేష బంధుషు స్వాదుషపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. థర్డ్ లైన్ మళ్ళీ చెప్పండి. స్వాదుష్యపి చ పాపేషు. కాదు సాధుష్వ. సాధుహు. సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. భవాని గారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రైట్. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మంచిగా ఒక్కొక్క అక్షరాన్ని మనం ఫీల్ అవుతూ విడదీసుకొని చదువుతూ ఉన్నాం అనుకోండి, లోపల మంచిగా సంతోషం వస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శ్లోకం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. చాలా సింపుల్ ఉంది ఇది. దీర్ఘం ఎక్కడ అనాలో అక్కడ అనేసి విసర్గ అని వదిలేస్తే సరిపోతుంది. యోగి యుంజీత సతతం. योगी युञ्जीत सततम् योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः आत्मानं रहसि स्थितः आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः निराशीर परिग्रहः निराशीर परिग्रहः योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः. రైట్. రామచంద్ర గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः. రైట్. శాలిని గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा
నిరాశీరపరిగ్రహः సరిత గారు. योगी युञ्जीत सततं आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः. రమాదేవి గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుంటారా? లేదు. నీలిమ గారు చెప్పండి. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः సుమ గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः. లావణ్య గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः ఉమా గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः. కళ గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः. నైస్. స్వప్న గారు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः శృతి. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు, అయితే పదాల్ని ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ దాన్ని పట్టాలి అనేది తెలియాలి. సపోజ్ ఇప్పుడు ఏకాకి యత చిత్తాత్మ ఉంది కదా, ఏకాకి ఒక వర్డ్, యత చిత్తాత్మ. సో మనం చెప్పేటప్పుడు ఏకాకీయత చిత్తాత్మ అలా చెప్పొద్దు. ఓకే, ఏకాకి దాన్ని అక్కడికి వదిలేసేయాలన్నమాట. ఏకాకి యత చిత్తాత్మ దాన్ని కొంచెం లేపి సెపరేట్ గా అనాలి. సో పదం సెపరేట్ అయినప్పుడు దానికి ఇచ్చే గ్యాప్స్ కూడా, దాన్ని ఇచ్చే సౌండ్ బేస్ కూడా డిఫరెంట్ గా రావాలి. లేకపోతే ఏమైతుంది, ఏకాకియ అవుతుంది. ఓకే, అలా అవ్వద్దు అన్నట్టు. అదొకటి మీరు తెలుసుకోవాలి. దెన్ నిరాశీహి అపరిగ్రహ. ఓకే, రపరి అనేది పదం ఏం లేదు మనకి, అపరిగ్రహ. ఓకే, సో పట్టుకునే ఆ భావం ఏదైతే ఉందో, అపరిగ్రహ అంటే వదిలేయడం, పరిగ్రహం పట్టుకోవడం, పరిగ్రహ వదిలేసి ఉండడం. నిరాశీహి అపరిగ్రహ ఇప్పుడు ఏమవుతుంది, నిరాశీర పరిగ్రహ అవుతుంది. సో మనం అనేటప్పుడు నిరాశీర పరిగ్రహ అలా అనొద్దు అనమాట. రా ప్రాపర్ గా అనాల్సిన అవసరం, అంటే రాని హైలైట్ చేయొద్దు. ఓకే, నిరాశీర పరిగ్రహ రావాలి, అపరిగ్రహ. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో నిరాశీర పరిగ్రహ, రా అనేది హైలైట్ అవ్వద్దు, ఆ అనేది హైలైట్ అవ్వాలి. మీరు నిరాశీహి పరిగ్రహ అనేది మనసులో పెట్టుకోవాలి. రైట్, అంతే. పెద్ద ఏం స్పెషాలిటీ లేదు. అక్షరం ఎక్కడి నుంచి, ఏ బేస్ నుంచి వస్తుంది, గొంతులో నుంచా, నాలుక చివరి నుంచా, పళ్ళ నుంచా, ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ స్పేస్, ఎంత స్పేస్ ఇస్తున్నాం పదంకి, ఎక్కడ వదిలేస్తున్నాం అనేది ఉంటుంది. లేదంటే అన్ని కలిపి చదివామనుకోండి, అది ఒకటి ఉంటుందిగా మీకు అందరికి ఫేమస్ తెలుసు కదా, గ్యాప్ ఇవ్వకపోతే రామునితో ఒక పివరుండిట్లనెను అని అంటున్నారంటే ఎవరు.
రాముని తోక ఏంటి? రామాయణంలో హనుమంతుడికి కదా తోక ఉంటది. రాముని తోక పివరుండిట్లనెను అని చదువుతున్నారంట. పివరుండు ఎవరింతకి అని అనుకుంటున్నారంట. అరే గ్యాప్ అక్కడ కాదురా ఇవ్వాల్సింది, రామునితో కపివరుండు ఇట్లనెను. సో రామునితో కపివరుండు హనుమంతుడు ఇట్లా అనేను అనేది ఉండాలి. గ్యాప్ ఇవ్వక రాముని తోక పివరుండి ఇట్లా నేను అంటే మొత్తానికి రామాయణమే చేసినట్టు అవుతుంది కదా. సో ఎక్కడ గ్యాప్స్ ఇస్తున్నాం, ఎక్కడ వాయిస్ రేజ్ చేస్తున్నాం, ఎక్కడ ఏంటి అనేది చూడాలి. వేదిక్ చాంటింగ్ లో చాలా స్ట్రిక్ట్, ఓకే, ఇంకా చాలా స్ట్రిక్ట్. బట్ ఇందులో కూడా దాన్ని బట్టి కూడా డిఫరెన్సెస్ వస్తుండే. అక్షరం వదిలేయడం, ఎందుకంటే ఇందాక కొంతమంది ఏకాకీయ చిత్తాత్మ అట్లా అయిపోయింది. ఏకాకి యత చిత్తాత్మ. నెక్స్ట్ శ్లోకం ఒకసారి చదివి వదిలేద్దాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఇక నుంచి ఇది ధ్యాన యోగం అని కూడా అంటారు, ఆత్మ సంయమ యోగం లేదా ధ్యాన యోగం. ఓకే, సో ఇక నుంచి ధ్యానం స్థితి గురించి, ధ్యాన ప్రాక్టీస్ గురించి చెప్తూ ఉన్నారు. సో మనం కూర్చునే ప్లేస్, ఆసనం ఎట్లుండాలి, ఇక నుంచి ధ్యాన శ్లోకాలు కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. సో ఈ విధంగా ముందుకెళ్తుంటాయి. రేపు కంటిన్యూ చేద్దాం. హరి ఓం. ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి, మీరు ముందైనా తర్వాత అయినా. మిస్టేక్స్ ఎక్కువ వస్తున్నాయి దాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. మార్నింగ్ వేదిక్ చాంటింగ్ ఉంటుంది.